చిలకలూరిపేటలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ ఈరోజు ఈ యొక్క దౌర్భాగ్యుడి వల్ల నోటితో ఏం మాటలు మాట్లాడాడు? చిలకలూరిపేటలో ఉన్న వారందరూ కూడా బూతు పదాలతో వర్ణించాడు. తన మీద కేసులు నమోదు చేయాలని, తగు చర్యలు తీసుకోవాలని చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ వీడు తన నోటితో ఎంత భయంకరంగా మాట్లాడాడు అంటే ఆ క్లిప్పుని నేను మెన్షన్ చేస్తాను. చూడండి, వినండి. గౌరవనీయులు మంత్రివర్యులు, మరి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని దృష్టించాలి. తర్వాత మరి పత్తిపాటి పుల్లారావు గారు కూడా దృష్టించాలి. చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ ఎలాగా వాడి నోటికొచ్చినట్లు కూశాడో వానికి తగిన పాఠము నేర్పించాలని ముందుగా కొంత పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలని నేను తెలియజేశానండి. ఏ దేశరాజు రాజు దేశం కోసం శ్రద్ధ కలిగి ఉంటాడో, ఆ భూమి విషయమై శ్రద్ధ కలిగి ఉంటాడో, ఆ భూమి మీద బతుకుతున్న మనుషులందరూ కూడా పిల్లా పాపలతో వర్ధిల్లుతారు. ఏ రాజు భూమి విషయమై శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రజలందరూ అట్టి ఐశ్వర్యాలతో మాత్రమే గాక సుఖశాంతితో వర్ధిల్లుతారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అంటే మరి పరిపాలిస్తున్న అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకొని ఎవరు చిలకలూరిపేట ప్రజలని, స్త్రీలని అలా సంబోధించింది, రాజు తలుచుకుంటే దెబ్బల కొదివే ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బల కొదివేమి లేదు. చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ నోటితో మాట్లాడినంత, చెవులతో వినలేనన్ని మాటలు మాట్లాడిన ఆ దౌర్భాగ్యుడు, ఆ సైకోవాడు, ఆ శ్రాష్టుడు, వాడిని వెంటనే అరెస్టు చేయాలి. వాడు ఎంత నీచంగా స్త్రీలని మాట్లాడాడు అంటే చిలకలూరిపేటలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ వారందరూ కూడా వాడి నోటితో ఎంత నీచంగా మాట్లాడాడంటే మరి ఆల్రెడీ మరి మంత్రివర్యులు పుల్లారావు గారికి తెలిసిందో తెలియదో, మరి తెలియకపోతే మా యొక్క సేవకుల యొక్క సంఘముల యొక్క మా యొక్క విన్నపములు దేవుని యొక్క సేవకులుగా, దేవుని పాత్రలుగా సంఘములో వారు విశ్వాసులు, దైవ సేవకులు ఎంతో మంది చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఉన్నారు కదయా, మరి మీరు చర్యలు తీసుకోరా అని ఆల్రెడీ క్లిప్పులు, వీడియో క్లిప్పులు వైరల్ అవుతున్నాయి. నేను కూడా ప్రస్తావిస్తున్నాను, ఒకవేళ మీకు చెవుకి వినపడలేదో ఏమో అని. కొంచెము దృష్టించి ఆ వ్యక్తి, ఆ పర్సను, అందుకే నేను ఒక మాట అన్నాను, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువేముంది. మీకు క్షణాల్లో పని. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ అతన్ని అరెస్ట్ చేయించాలి. ఎందుకు అరెస్ట్ చేయించాలి? ఒక ఊరిలో మందు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి. ఆ మందు తాగేవాడితో ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ అదే పోలిస్తే ఎలాగా? కరెక్ట్ కాదుగా. ఊరిలో ఉన్న వారందరూ తాగుబోతారంటే అది న్యాయమేనా? కాదుగా. కానీ ఈ త్రాష్టుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు ఏమని మాట్లాడాడు స్త్రీలందరినీ? చిలకలూరిపేటలో ఉన్న వారందరూ కూడా నా నోటితో నేను వర్ణించలేను. ఎందుకు అంటే నేనే కాదు, ఏ దైవజనుడు కూడా చెప్పలేనంత మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? చిలకలూరిపేటలో ఉన్న వారందరూ కూడా లకారాలు ఎత్తి మాట్లాడాడు. చిలకలూరిపేటలో ఉన్న స్త్రీలందరూ లకారాలతో పోల్చి మాట్లాడాడు. వీడిని తగిన చర్యలు తీసుకొని వెంటనే అరెస్ట్ చేసే బాధ్యత అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఆ యొక్క వీడియో క్లిప్పు నేను మెన్షన్ చేస్తాను. గమనించి, గుర్తించి
నేను ముందు చెప్పిన మాటల ప్రకారముగా భూమి విషయములో ఏ రాజు శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ యొక్క భూమి మీద బతుకుతున్న వారు సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగా ఆ యొక్క పరిపాలన కింద ఇక ఏ డ్యామేజీ లేదు అంటే ఆ రాజు శ్రద్ధ కలిగి ఉన్నాడని అర్థం. ఇలాంటి ఏమన్నా సంభవించినప్పుడు వెంటనే స్పందించి ఎవరో అలాగా మాట్లాడిన వ్యక్తులకి సరైన గుణపాఠం చెప్పాలి. ఇది అధికారంలో ఉన్న అధికారుల పని. ఈరోజు ఊరిలో ఎవరో ఏదో ఒక బలహీనతో ఏదో ఒక తప్పు జరిగితే ఊళ్ళో ఉన్న వారందరినీ అలాగనే మాట్లాడకూడదు కదా. మరి వాడు ఎలాగ మాట్లాడాడు? హలో, ఎవరండి? ప్రైజ్లాడండి. ఎవరు? నేను పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నానండి. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారా? ఎక్కడి నుంచి అండి? అవునండి, మీ అమ్మ పూకులు నుంచండి. దేవుడిని దీవించును గాక. అవునరా, అవును. తప్ప తెలిసామండి. యేసు ప్రభు నోట్లో నా మొడ్డ పెట్టానండి. ఓకే, ఇంకా మీ దేవుడు యేసు ప్రభు నోట్లో నా మొడ్డ పెట్టి కఫా దిగానండి. దేవుడిని దీవించును. దేవుడిని దీవించును గాక. కరుణాకర్ గారు, లలిత కుమార్ గారు, రాధా మనోహర్ దాస్ గారు చేపించారు. ఓకే, రేపు చెప్దాంలే వాళ్ళ రేపు చెప్దాంలే. అర్థమైందిలే, నాకు తెలిసి కరుణాకర్ గారు, లలిత కుమార్ గారు, రాధా. హోంమంత్రి అనిత గారికి మా నమస్కారాలు. వాడు సనాతన గోపి అంట. వాడన్న మాటలు ఒకసారి వినండి మీరు. మా ఊరిని, మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు. సీఎం గారు, మీకు కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాం, మా ఊరిని, మా వర్గాన్ని ఎత్తి తిట్టాడు వాడు. పుల్లారావు గారు, మీకు నమస్కారాలు. మా నియోజకవర్గంలో మా ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగి వేయించుకున్నారు కదా. ఆ రోజున ఏమైంది? ఆ అడిగిన ఓట్లు వేయించుకున్న ఓడికి ఈ రోజు మాకు న్యాయం చెయ్యండి. ఆ చిలకలూరిపేటలో పుల్లారావు గారండి, మీ భార్య ఉంది, నీ కూతురు కూడా ఉంది ఆ పేటలో. అది నీ భార్య ఉంది, నీ కూతురు కూడా ఉంది ఇదే పేటలో. తెలుసుకోండి ఒకసారి. నీ కూతుర్ని, నీ భార్యను కూడా అన్నట్టే వాడు. ఇవాళ రోజు మాకు న్యాయం జరగకపోతే మేము ఊరుకునేది లేదు. ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. ఎక్కడ దాకా వెళ్ళాలో మీరు చెయ్యకపోతే చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అది హోంమంత్రి అనిత గారికి మా నమస్కారాలు. మీరు అధికారంలో ఉన్నారు కదా. ఏనాడు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు. ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితులు కొన్ని మీడియాని బట్టి రావాల్సి వచ్చింది. ఒకసారి మీరు ఏం జరుగుతుందో యూట్యూబ్ లో ఒకసారి మీరు చూడండి. మీకు మేము చిలకలూరిపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే వివాహాలు అయినాయి, ఇక్కడే ఉంటాం. వాడు ఒక కుక్క నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. వాడు సనాతన గోపి అంట. వాడన్న మాటలు ఒకసారి వినండి మీరు. ఏం మాట్లాడుతున్నాడు? కొడుకు కాదు సార్, వాడు పక్కలేసే చిలకలూరిపేటలో ఈయన కొడుకులందరూ ఎవరనుకున్నారు? ఏ లంజా కొడుకు దెంగితే ముక్కం తెలియని వీళ్ళ అమ్మల్ని దెంగితే లంజా కొడుకులు. అక్కడ లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట, లంజలకి ఫేమస్ కదా చిలకూరుపేట. ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి వీళ్ళ అమ్మలు అలా దెంగించుకుంటే పుట్టిన బేవస్ లంజా కొడుకులు ఈ నా కొడుకులందరూ కూడా. వీళ్ళకి ఏమి చదువు సంధ్యలు లేక ఈ నా కొడుకులు ఇష్టం వచ్చినట్లు వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, దొంగకోళ్ళని పట్టుకుంటుంటే ఈ నా కొడుకుల్ని జైల్లో వేసి గుద్దంతా పగలు దెంగితే మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి, దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు
మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి చిలకలూరుపేటలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ఒక క్రైస్తవులని కాదు, ఒక అన్యులని కాదు, ఒక ముస్లిమ్స్ అని కాదు, ప్రతి ఒక్కరిని తెగి లకార్లని తిడుతున్నాడు వాడు. నువ్వు కూడా సాటి స్త్రీవేగా. వాడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎక్కడో ఎవరో సేవకుడు ఒక మల్లెపూల గురించి మాట్లాడితే దాన్ని పదే పదే మాట్లాడి ఆయన మీద చర్య తీసుకుంటానంటున్నారు కదా. వీడి మీద ఎన్ని చర్యలు తీసుకోవాలో మాకు తెలియాలి. అది మాకు కావాలి, న్యాయం కావాలి. మా పక్షాన మీరు కదలాలి. మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నది ఊర కాదు. పుల్లారావు గారు మీకు నమస్కారాలు. మా నియోజకవర్గంలో మా ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగేపించుకున్నారు కదా. ఆ రోజున ఏమైంది? ఆ అడిగిన ఓట్లు ఏపించుకున్న వాడికి ఈ రోజు మాకు న్యాయం చెయ్యండి. నువ్వు కూడా పేటలో ఉండేవాడివేగా, నీది కూడా చిలకలూరుపేటేగా. చిలకలూరుపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళం మేము. మమ్మల్ని అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అన్నవాడు ఎవడో మాకు వచ్చి క్షమాపణ చెప్పాలా అంతే. పేటలో ఉన్న ప్రతి స్త్రీకి వాడు క్షమాపణ చెప్పాలి. చట్టమాటలో మీరు చర్య తీసుకుంటారో, ఒక జీవితాలు బాగు చేసుకుంటామని చెప్పిన మంచి మాటలకు చర్య తీసుకుంటారో మాకు న్యాయం కావాలి అంతే. మీకు మరొక మాట హెచ్చరిస్తున్నామండి. రిక్వెస్ట్ చేయకుండా మా ఇంటింటికి వచ్చి అడిగారు ఓట్లు. మీరు వేసిన ప్రతి అడుగు మీరు లెక్క పెట్టుకోండి. ఎవరేస్తే మీరు గెలిచారో, ఎవరి వల్ల మీరు అధికారంలో కూర్చున్నారో. ఇవాళ రోజున పేటలో ఉన్న ప్రతి స్త్రీని అన్నాడు వాడు సనాతన గోపి అంట. వాడు ఎవడో వాడు రావాలా, మాకు క్షమాపణ చెప్పాలా. వాడు చెప్పేంత వరకు మేము మా పరిస్థితి వదిలేదే లేదు. మాకు న్యాయం జరగాలి. వాడు కూడా ఒక తల్లికి పుట్టినడేగా. మేము వ్యభిచారం చేస్తే మాకు పుట్టిన బిడ్డలా. రేపు రోజున మా కుటుంబాలు, మా కాపురాలు ఏం కావాలి? మా భర్తలు ఉంటారా? ఈ మాటలు విని మా భర్తలు, మా కాపురాలు ఉంటారా వద్దా? మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే అవసరమైతే మేము ధర్నాలే చేస్తాం. ఏ నాడు కూడా మేము వచ్చి మాట్లాడినాడు కాదు. ఇవాళ రోజున ఒక కుక్క మాటలు మాట్లాడిందని వాడి వల్ల ఇవాళ రోజున ముందుకొచ్చి మిమ్మల్ని అధికారుల్ని అడుగుతున్నాం. అడగాల్సి వచ్చింది. ఏనాడు కూడా మీ పేర్లు ఎత్తినోడం కాదు, మిమ్మల్ని ఏమి అడిగినోడం కాదు. మీరు మాకు ఏ హెల్ప్ చేయకపోయినా ఈ విషయంలో మాకు న్యాయం చేయండి అంతే. న్యాయం జరగకపోతే మేము ఊరుకునేది లేదు. రోడ్డు ఎక్కుతాం, ర్యాలీలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఆ పరిస్థితి వచ్చిందాక ఉండకుండా ఇవాళ రోజులు మాకు న్యాయం చేస్తారా? ఆ కుక్క చేత మాకు క్షమాపణ చెప్పిస్తారా? మాకు తెలియాలి. మాకు సమాధానం మీ నోటు నుండి, హోంమంత్రి అనిత నుంచి, మీ పుల్లారావు గారి నోటు నుండి మాకు సమాధానం రావాలి. అది మరియమ్మ తల్లిని పేరెత్తి, ఆమె జాకెట్ ఇప్పి, ఆమె చీరిప్పి విగ్రహాన్ని, అదే విగ్రహాన్ని వ్యభిచారం చేస్తాను